పేద కొరకు బ్రతుకులను కాల్చు ద్రోహులకు సరిపడదు ఎప్పుడు నీకు నవ్యాంధ్ర కొరకు నవరత్నమాల తెచ్చావు పేదోని రాజీ లేక పోరాడు నీతో ఉంటాము నమ్ము స్వామి మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ సిద్ధాంతం బ్రిడ్జ్ పై నుంచి కొత్తకోట నియోజకవర్గం మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం చేరుకుంది. సీఎం జగన్ చూసేందుకైతే మాత్రం ప్రజలైతే మాత్రం వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం ఈతకోట మీదుగా ప్రస్తుతానికైతే నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మనం చూస్తున్నాం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. సిద్ధాంతం బ్రిడ్జ్ పై నుంచి కొత్తపేట నియోజకవర్గం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. వైసీపీ నేతలు స్థానిక నేతలందరూ కూడా ఘన స్వాగతం కూడా పలికినట్లయితే మాత్రం తెలుస్తుంది. సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా గోపాలపురం, ఈతకోట, ప్రస్తుతానికైతే మాత్రం రావులపాలెం వద్దకైతే మాత్రం బస్సు యాత్ర అయితే చేరుకుంది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బస్సు యాత్ర ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తదనంతరం అంటే కొత్తపేట నియోజకవర్గం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి, రాజానగరం దీనికి సంబంధించి సుమారుగా అంటే ఈ 85 కిలోమీటర్ల మేర జరిగే ఈ రోజు 17వ రోజు జరిగే బస్సు యాత్ర 6 నియోజకవర్గాలను కలుపుకుంటూ 2 జిల్లాల మీదుగా అయితే ఈ బస్సు యాత్ర అయితే కొనసాగనుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి రావులపాలెం దగ్గర నుంచి మరి కాసేపట్లో పొట్టిలంక ప్రాంతానికి అయితే మాత్రం చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 4 గంటల సమయంలో పొట్టిలంక దగ్గర నుంచి బస్సు యాత్ర మరలా ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి రూరల్ మీదుగా రాజమండ్రి నగర నియోజకవర్గానికి అయితే మాత్రం చేరుకోనుంది. మోరంపూడి మీదుగా ప్రస్తుతం చూసుకుంటే కనుక తాడితోట, చర్చ్ సెంటర్ మీదుగా పేపర్ మిల్లు, దివాన్ చెరువు వరకు అయితే మాత్రం ఈ బస్సు యాత్ర అయితే సాగనుందని చెప్పుకోవచ్చు. అయితే రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజాపురం ప్రాంతం దగ్గర అయితే మాత్రం ఈ రోజు రాత్రికి అయితే మాత్రం బస్ చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజమండ్రి నగరానికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తాడితోట సెంటర్ లో కానీ, లేకపోతే చర్చ్ సెంటర్ లో కానీ, లేక జాంపేట సెంటర్, ఈ 3 సెంటర్లో ఏదో ఒక ప్రాంతంలో అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 85 కిలోమీటర్లో కూడా పూర్తిగా కూడా రోడ్ షో చేయనున్నారు. రోడ్ షోలో భాగంగా జనాలు అయితే మాత్రం విశేష స్పందన అయితే మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. జనాలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, అయితే ఈ రోజు 17వ రోజు చేరుకుంది. 17వ రోజు 85 కిలోమీటర్ల మేర 6 నియోజకవర్గాల సంబంధించి 2 జిల్లాలలో కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం సాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, సతీష్, మొత్తం ఈ రోజు ఎన్ని ప్రాంతాలని కవర్ చేయబోతున్నారు ఈ బస్సు యాత్రతో?
అయితే సుమా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అయితే మాత్రం బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత 6 నియోజకవర్గాలకు సంబంధించి 2 జిల్లాల్లో 85 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ బస్సు యాత్ర అయితే సాగనుందని చెప్పుకోవచ్చు. కొత్తపేట, రాజమండ్రి రోడ్లు, రాజమండ్రి నగరం, రాజానగరం తో పాటు బస్సు యాత్ర అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా నియోజకవర్గ ప్రారంభంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, సీఎం తో మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. గోపాలపురంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బస్సు యాత్రని ఆపి ఒక వృద్ధుడితో కూడా మాట్లాడి స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి ఏ విధంగా ఉంది, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలు అయితే మాత్రం సీఎం జగన్ స్వయంగా ప్రజలతో కూడా మాట్లాడుతున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే మాత్రం రావులపాలెం అయితే బస్సు యాత్ర చేరుకుంది. రావులపాలెం దగ్గర నుంచి జొన్నాడు మీదుగా పొట్టులంక వద్ద అయితే మాత్రం భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం అక్కడి నుంచి అయితే మాత్రం కడిపులంక మీదుగా మోరంపూడి జంక్షన్ వరకు చేరుకుంటది. మోరంపూడి జంక్షన్ దగ్గర నుంచి రాజమండ్రి నగరం లోపల కూడా వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తాడి తోట మీదుగా చర్చ్ సెంటర్, పేపర్ మిల్లు చూసుకుంటూ కూడా దివాన్ చెరువు అయితే మాత్రం చేరుకుంటది. దివాన్ చెరువు దగ్గర నుంచి రాజానగరం నియోజకవర్గంలో ప్రవేశిస్తాయి. రాజానగరం నియోజకవర్గంలో ఎస్టీ రాజాపురం దగ్గర అయితే ఈ బస్సు యాత్ర బస్సు చేయనున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా 85 కిలోమీటర్ల మేర అయితే ఈ బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు అత్యంత ప్రాధాన్యమైనది ఏంటంటే రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజమండ్రి నగరం, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఈ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, చూసేందుకు, సీఎం ఏం మాట్లాడతారా అనే అంశం తెలుసుకునేందుకు కూడా ప్రజలైతే మాత్రం విశేష స్పందనతో ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా సీఎం చూసేందుకు కూడా వస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎన్నికల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే అంశం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 85 కిలోమీటర్లు అయితే మాత్రం ఈ రోజు బస్సు యాత్ర సాగనుందని చెప్పుకోవచ్చు. 6 నియోజకవర్గాలకు సంబంధించి 2 జిల్లాల్లో కూడా ఈ బస్సు యాత్ర కూడా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, సతీష్, అంటే ఈ రోజు జరిగే ఈ 85 కిలోమీటర్ల బస్సు యాత్రలో ప్రజలతో మాట్లాడేందుకు ఏదైనా సభను ఏర్పాటు చేసిందా వైసీపీ? అంటే వైసీపీ ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా సీఎం జగన్ వారితో మాట్లాడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈ 85 కిలోమీటర్ల యాత్రలో? అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఈ 85 కిలోమీటర్ల యాత్రకు సంబంధించి దాదాపుగా కూడా జాతీయ రహదారిపైనే ఈ యాత్ర అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు రావులపాలెంలో కూడా జన సంద్రోహంగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రావులపాలెంలో కూడా సీఎం జగన్ బస్సు ఎక్కి మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా ఒక సభ కాదు కానీ ప్రతి కూడలి వద్ద కూడా జన సంద్రోహం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం బస్సు పైకి ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, అయితే మోరంపూడి జంక్షన్ దగ్గర నుంచి తాడి తోట మీదుగా చర్చ్ సెంటర్, పేపర్ మిల్ సెంటర్, అంటే ఈ సెంటర్ లో కూడా దేవి చౌక్, ఈ 3 సెంటర్లో కూడా జన సంద్రోహం ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మాట్లాడే అవకాశం ఉంది. అయితే ప్రతి చోట కూడా ఈ 85 కిలోమీటర్ల బస్సు యాత్రకు సంబంధించి ఎవరైనా సరే సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాన్వాయ్ని ఆపుతున్నారు. ఆపి బయటికి వచ్చి వృద్ధులతో కానీ లేకపోతే ప్రజలతో కానీ మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అదే అందులో భాగంగానే గోపాలపురంలో ఒక వృద్ధుడితో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. సుమా, అయితే ఈ రాజమండ్రి నగరంలో 3 చోట్ల అయితే మాత్రం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి సమాచారం అయితే మాత్రం ఉంది. మాట్లాడి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, ఏ విధంగా జరిగినాయి, ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి, నవరత్నాలు కావచ్చు, అయితే పలు అంశాలు అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షేమం చేయబోతున్నారు, ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఆ అభివృద్ధిని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనే అంశాలు కూడా స్వయంగా సీఎం జగన్ అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చుమా. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం 85 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గం, కొత్తపేట నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రోడ్లో, రాజమండ్రి నగరం, రాజానగరం, ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజైతే మాత్రం బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 2 జిల్లాలను అయితే మాత్రం ఈ రోజు ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలను కూడా కవర్ చేసుకుంటూ కూడా ఈ బస్సు యాత్ర
అయితే మాత్రం ముందుకు సాగనుంది. అయితే రాజానగరం నియోజకవర్గంలో ఎస్టీ రాజాపురంలో ఈ రోజు రాత్రికి అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.